మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. 1 ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకే బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. 2 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమ్మును యుద్ధపంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. 3 కాబట్టి జనులు పాళెములోనికి తిరిగిరాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య నుంచుకొందము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. 4 కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యముల కధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. 5 యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతి ధ్వని నిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. 6 ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చెనని తెలుసుకొని 7 జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకునయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు. 8 అయ్యయ్యో మహాసూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా. 9 ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకుని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. 10 ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరుగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలము కూలెను. 11 మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీ యొక్క 2 కుమారులు హతులైరి. 12 ఆనాడే బెన్యామీనీయుడొకడు యుద్ధభూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తలమీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. 13 అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవి యూచు త్రోవ ప్రక్కను పీఠము మీద కూర్చుండి ఎదురుచూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణంలోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. 14 ఏలీ ఆ కేకలు విని గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను. 15 ఏలీ 98 ఏండ్లవాడై యుండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. 16 ఆ మనుష్యుడి యుద్ధములో నుండి వచ్చినవాడను నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చితినని ఏలీతో అనగా అతడు నాయనా అక్కడ ఏమీ జరిగెనని అడిగెను. 17 అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి, జనులలో అనేకులు హతులైరి. హొఫ్నీ ఫీనెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి, మరియు దేవుని మందసము పట్టబడను అని చెప్పెను. 18 దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడవిరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహి అయి యుండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చెను. 19 ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులైయుండగా దేవుని యొక్క మందసము పట్టబడననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ల మీదికి కృంగి ప్రసవమాయెను. 20 ఆమె మృతినొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరిగాని ఆమె ప్రత్యుత్తరమీయకయు లక్ష్య పెట్టకయు నుండినదై. 21 దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు 1 అను పేరు పెట్టెను. 22 దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి చెరపట్టబడిపోయెనని ఆమె చెప్పెను.